ఈవెన్ 2022లో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి దగ్గరలో మిస్ అయినప్పుడు కానీ, ఆ తర్వాత నీకు 457 ర్యాంక్ వచ్చినప్పుడు కానీ, లేదా ఇప్పుడు వెన్ యూ గాట్ 62nd ర్యాంక్, ప్రతిసారి కూడా యూ ఆల్వేస్ యాక్సెప్టెడ్ వాట్ యూపీఎస్సీ గివ్ టు యూ. జనరల్ గా దిస్ ఈస్ నాట్ ద ట్రెండ్. జనరల్ గా బాగా కష్టపడిన వాళ్ళు, హార్డ్ చేసిన వాళ్ళు, ఎవరైతే కొంచెం ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతారో, కష్టపడతారో, ర్యాంక్ రానప్పుడైనా, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడైనా దే జనరల్లీ బ్లేమ్ యూపీఎస్సీ. అండ్ యూపీఎస్సీ ఎందుకు నన్ను రివార్డ్ చేయట్లేదు, నేను బాగా కష్టపడ్డాను కదా, నాకన్నా తక్కువ చదివిన వాళ్ళు కూడా ర్యాంక్స్ వస్తున్నాయి కదా, లేదా బెటర్ గా ర్యాంక్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు జనరల్ గా. బట్ నీలో అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అసలు. యూ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. దాని రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అబ్జర్వేషన్ పార్షియల్లీ ట్రూనే సార్. కాకపోతే పాయింట్ బీయింగ్ దాని గురించి ఆలోచించేసి యూపీఎస్సీని తిట్టేసినంత మాత్రం నాకు ఏదో రివార్డింగ్ గా నాకు బెటర్ ర్యాంక్ వచ్చేది, నా మార్కులు ఇంప్రూవ్ అయిపోవు. మేబీ ట్రూ. మీరు అన్నట్టు అప్పుడప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ ని చూసినప్పుడు అరే నేను కూడా అక్కడ ఉండాల్సింది కదా, వై ఆమ్ ఐ నాట్ డిజర్వింగ్ అని అనిపించడం అనేది ఇట్స్ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఇస్ సీయింగ్ ఫెయిల్యూర్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు ఏం చేశారు, వాట్ పుట్ దెమ్ ఇన్ దట్ ప్లేస్, అది ఐడెంటిఫై చేసి దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఐ ఫోకస్డ్ ఆన్ డ్యూరింగ్ మై ఎంటర్ ప్రిపరేషన్. ఓకే. సో ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది స్టూడెంట్స్ బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ర్యాంక్ రాకపోయినా, లేకపోతే ఏదో ఒక స్టేజ్లో ఫెయిల్ అయినా కూడా మొత్తం ప్రాసెస్నే చేంజ్ చేస్తారు. కొంతమంది బుక్స్ మారుస్తారు, ఇంకొంతమంది కోచింగ్ మారుస్తారు, గైడెన్స్ మారుస్తారు, కొంతమంది ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మార్చని ట్రై చేస్తుంటారు. సో ఇయర్ ఆన్ ఇయర్ కొంతమంది ఆప్షన్ మారుస్తుంటారు. సో కొంతమంది హ్యూజ్ చేంజెస్ చేస్తూ వెళ్తుంటారు. సో నీ ఉద్దేశం ఏంటి? మనం ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తాన్ని ఓవర్హాల్ చేసి, ఓవరాల్ కోచింగ్ విధానాన్ని మార్చేసి, అంటే ట్రైనింగ్ విధానాన్ని మార్చేసి, అలా నువ్వు ఏం చేసావా లాస్ట్ 5 years లో? దో ఐ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ యూ, ఐ వాంట్ యూ టు టెల్ మీ, ఈ 5 years లో నువ్వు మేజర్ చేంజెస్ ఏమైనా చేసావా, లేదా ఆల్మోస్ట్ యూ హ్యావ్ స్టిక్ టు ద సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ దట్ యు అడాప్టెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ప్రిపరేషన్? స్ట్రాటజీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది సార్. అంటే ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ క్లియరింగ్ మెయిన్స్ 2021 అంటాం, అప్పటి నుంచి ఆల్మోస్ట్ స్ట్రాటజీ అనేది సేమ్ ఉంది. యూస్ లైక్ కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయడము, స్టికింగ్ టు ది సిలబస్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము, ఇలాంటి చిన్న థింగ్స్ పైన స్టార్టెడ్ ఫోకసింగ్. ఆల్దో చిన్న దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంతకుముందు కొంచెం బ్రాడ్ గా చదివేవాడిని స్టార్టింగ్ లో, బట్ ఓవర్ టైమ్ ఐ రియలైజ్ అరే దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. ఎందుకంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ద సిలబస్ ఇస్ రియలీ వాస్ట్, అండ్ 90 days లో అన్ని జిఎస్ సబ్జెక్ట్స్ కవర్ చేయడం ఇంక్లూడింగ్ ది ఆప్షనల్, ఇట్స్ రియల్లీ టఫ్ టాస్క్. అంటే నాది పర్సనల్ గా హ్యావింగ్ మ్యాథ్స్ యాజ్ అన్ ఆప్షనల్, ఇట్ వాస్ రియల్లీ గెటింగ్ ఎ లాట్ మోర్ డిఫికల్ట్. సో అప్పుడు బికాస్ ఆఫ్ మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే కొంచెం ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ అని కావచ్చు, ఐ స్టార్టెడ్ రేషనలైజింగ్ మై జిఎస్ ప్రిపరేషన్. అప్పుడు కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయడం. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ టు మేక్ ఎ వెరీ గుడ్ నోట్స్ ఫస్ట్ మెయిన్స్ పోయిన తర్వాత విత్ మై ప్రిపరేషన్ పార్ట్నర్ ప్రణవ్. ఈజ్ ఆల్సో 22 IAS 60. అవును. సో ఇద్దరం కూర్చొని నోట్స్ చేసేసుకోవడం. సో వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ కన్సాలిడేటెడ్. ఓవర్ టైమ్ కరెంట్ అఫైర్స్ వస్తున్నప్పుడు దానిలో మైనర్ అడిషన్స్ ఏ ఉండేవి, కానీ బ్రాడ్ గా వీ హ్యాడ్ అవర్ స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ రెడీ ఫర్ ఆల్ అవర్ ప్రిపరేషన్స్. సో దట్ హెల్ప్ మీ. రేషనలైజేషన్ ఐడెంటిఫై చేసేసి ఆ రిస్క్ టేకింగ్ అపిటైట్ అనేది కొంచెం ఎక్కువ అయితే వచ్చిందని చెప్పాలి సార్ యాక్చువల్లీ ఓవర్ ది అటెంప్ట్స్. ఓకే. చూడు, రిస్క్ టేకింగ్ అంటే ఏంటంటే ర్యాంకు వచ్చినా మిస్ అయినా దట్ ఈస్ సెకండరీ, ప్రైమరీ మనం చేయాల్సింది మనం చేయాలి అనేది రిస్క్ టేకింగ్ అంటే ఉద్దేశం. దట్ ఇస్ వాట్ యు మీన్? yes sir. ఓకే. సో మనం ఎగ్జామ్ ర్యాంక్ మిస్ అవుతుందని భయపడితే ప్రతిదాన్ని దేన్ని వదలకుండా మన స్ట్రాటజీని కాన్ఫిడెంట్ గా ఇంప్లిమెంట్ చేయలేకుండా ఉంటాం, కాబట్టి యు హావ్ టు టేక్ రిస్క్ అని ది పాయింట్. సార్ అంటే హ్యావింగ్ హోప్స్ ఆన్ ఫైనల్ రిజల్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. నేను కాదన్నాను. ఎందుకనంటే ఇంత కష్టపడి ఇన్ని స్టేజెస్ దాటింది జస్ట్ టు సీ ఆర్ నేమ్ ఇన్ దట్ పీడిఎఫ్, ద సో కాల్డ్ హోలీ పీడిఎఫ్. కాబట్టి పాయింట్ ఏంటిదంటే సార్, ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తామో రిజల్ట్ షుడ్ నాట్ రన్ ఇన్ అవర్ మైండ్. అరే దిస్ ఈస్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ సాల్వింగ్ రైట్ నౌ ఈజ్ అఫెక్టింగ్ మై రిజల్ట్ అన్న థాట్ ఉండకూడదు. ఇప్పుడు నా ముందు క్వశ్చన్ ఉంది, ఇప్పుడు నా ముందు ఆన్సర్ షీట్ ఉంది, వాట్ ఐఎమ్ ఐ డూయింగ్, దానిపైన మాత్రమే ఫోకస్ ఉండాలి. ఎగ్జామ్ రాసేసిన తర్వాత వీ కెన్ గెట్ బ్యాక్ టు ద డిస్కషన్, అరే వాట్ విల్ బి అవర్ ర్యాంక్, వస్తుందా రాదా, దోస్ ఆర్ ది కామన్ థింగ్స్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పర్ఫార్మింగ్, during the time of your performance, do not think about the result. Just focus on the performance. Evaluation tarvata cheskundaam.